హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ పంజరంలో చిలక ఎపిసోడ్ నెంబర్ 10. ఇక ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. నిన్న వ్యూస్ రావట్లేదు అని నేను వీడియోలో చెప్తే టైం మిస్టేక్ అవుతుంది, స్టోరీ మీద ఇంట్రెస్టింగ్ పోతుంది అంటున్నారు. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా అలాగే టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న బంగ్లాలోకి ఎలా వచ్చావు సిబి, అది కూడా డైరెక్ట్‌గా నా రూమ్‌లోకి అని అడిగింది అతుల్య. ఆమె ప్రశ్నకి నవ్వుతూ చిన్నగా అతుల్య నుదిటిపై ముద్దు పెట్టి, బాబాయ్, బాబాయ్ కాబోయే అల్లుడొస్తున్నాడు అని గేట్ దగ్గర ఘనస్వాగతం ఏర్పాటు చేశాడు బంగారం. నీకు తెలీదా అని అడిగాడు. ఆ మాటకి అతుల్య శక్తి కళ్ళతో కాల్చేసేలా చూసేసరికి శక్తి వెర్రిగా ఒక నవ్వు నవ్వుతూ, అందర్నీ నేను భయపెడుతుంటే ఇది మాత్రం చూపులతోనే నన్ను భయపెడుతుంది. దేవుడా, మగాడు ఎంత బలశాలైనా ఆడదాని కంటి చూపుతోనే కట్టి పడేస్తుంది అంటే ఏంటో అనుకున్నాను. కానీ నాకు నా బంగారాన్ని ఇంత దగ్గరగా చూస్తే కానీ దాని అర్థం తెలిసి రాలేదు అనుకున్నాడు. ఇంకా అతుల్య అలాగే కోపంగా చూస్తూ ఉండడంతో సరదాగా అన్నాలేవే, ఎవడైనా ఈ టైంలో ఎలా వస్తాడు? గోడ దూకి. నేను కూడా అలానే వచ్చాను అని చెప్పాడు. ఆ మాటకి అతుల్య మనసులో అప్రయత్నంగా, నువ్వు ఈ ఇంటికి, ఈ ఎంపైర్‌కి కాబోయే రాజుకి సిబి, రాజసంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన నువ్వు, నా లేనిపోని భయాల వల్ల ఇలా దొంగచాటుగా రావాల్సొచ్చింది అనుకొని బాధపడుతూ శక్తి గుండెల మీదకు చేరింది. అతుల్య బాధపడుతూ అలా తన భుజాల మీదుగా గుండెల మీదకి చేరేసరికి శక్తి నవ్వుకుంటూ కాస్త వెనక్కి ఒరిగి తన గుండెల మీదున్న అతుల్య తల నిమురుతూ ఉండిపోయాడు. కాసేపటికి అతుల్య కాస్త తలెత్తి శక్తి కళ్ళలోకి చూస్తూ, అవును, మధ్యాహ్నం నన్ను కలవడానికి ఎందుకు రాలేదు నువ్వు? అసలెక్కడున్నావు? ఏ బ్రాంచ్ నువ్వు అని అడిగింది. ఆమె ప్రశ్నకు శక్తి చాలా నార్మల్‌గా క్రైమ్ బ్రాంచ్ బంగారం అనేసరికి అతుల్య అయోమయంగా శక్తిని చూస్తూ, అదెప్పటి నుండి స్టార్ట్ చేశారు మన కాలేజీలో అని అడిగింది అమాయకంగా ఆలోచిస్తూ. ఆమె మాటకి శక్తి పగలబడి నవ్వుతూ, ఇప్పటివరకు నువ్వు చాలా తెలివైన దానివనుకున్నాను. కానీ నిన్ను చూస్తే చాలా అమాయకంగా ఉన్నావే బంగారం అన్నాడు. శక్తి సడన్‌గా అలా నవ్వేసరికి అతను నవ్వుని మైమరుపుగా చూస్తున్న అతుల్య అతను అలా అనేసరికి కోపంగా శక్తి గుండెల మీద కొడుతూ, ఈడియట్, నన్నే అంత మాట అంటావా అంటూ అప్పటికే శక్తి నవ్వుతూ పూర్తిగా నేల మీద ఒరిగిపోయేసరికి పూర్తిగా అతని మీదకెక్కేసింది అతుల్య. అంటే శక్తి నేల మీద పడుకునుంటే అతుల్య శక్తి మీద పడుకుంది. కొడుతూ కొడుతూ తనకి తెలియకుండానే శక్తి చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో తలదాచుకుంది అతుల్య. ఆమెకు తెలుస్తుంది తన మనసు శక్తిని ఎంత బలంగా కోరుకుంటుందో అని. అలాగే ఏదో మూలన అతనికి తిరిగి ప్రేమను పంచితే అతనికి ఏమైనా అవుతుందేమో అన్న భయం అతని సమక్షంలో దూరమవుతున్నా తిరిగి తను ఒంటరిగా ఉన్నప్పుడు తనని తొలిచేస్తుంది. కానీ శక్తిని వదులుకోవడానికి తన మనసు ఏమాత్రం సిద్ధంగా లేదు అని అయితే అతుల్యకు ఈ రోజుతో క్లియర్‌గా అర్థమైంది. అందుకే అతని ప్రెషెన్స్‌ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఉంది. సడన్‌గా అతుల్య అలా తనతో కొడుతూ కొడుతూ ఏదో మెత్తటి పరుపు మీదకి చేరినట్టు తన మీదకి చేరి హక్కుగా తన చుట్టూనే చేతులు బిగించేసరికి ఎంత కంట్రోల్‌లో ఉన్న తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయిగా. పైగా ఇప్పుడు అతుల్య అంత దగ్గరగా ఉండేసరికి ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు అతుల్య నడుం దగ్గర టీ షర్ట్ నుండి డైరెక్ట్‌గా ఆమె నడుం మీద చెయ్యి వేసి నెమ్మదిగా నిమురుతూ ఉండగా సడన్‌గా అతని స్పర్శ డైరెక్ట్‌గా నడుమును తాకడంతో అతుల్య శరీరమంతా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. అంతే. అతని స్పర్శకు గొంతులో తడారిపోతుంటే వెంటనే అతని మీద నుండి లేచే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆమెలో తడబాటుని గమనించిన శక్తి ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమెను అలానే పడుకోబెట్టుకొని ఆమె నుదుటిపై సున్నితంగా స్పృశించి, కంగారు పడకు బంగారం, నీకిష్టం లేకుండా నేనింతకంటే ముందుకు వెళ్ళను. ఇదైనా అంటూ తన చేతిని అలానే నడుం మీదనే ఉంచి, నువ్విలా ఇంత దగ్గరగా ఉండేసరికి కాస్త టెంప్ట్ అయ్యాను అంతే అనేసరికి అతని స్పర్శలో తప్పుడు భావం కానీ,
కామం కానీ లేక తనని అతని స్పర్శ ఇబ్బంది కానీ కలేజేయకపోవడంతో అతుల్య పెరిగిన హార్ట్ బీట్‌ని కష్టంగా కంట్రోల్ చేసుకొని, కాసేపటికి శక్తి స్పర్శకు అలవాటు పడి, కాస్త స్థిమిత పడ్డాక, శక్తి గుండెల మీద చిరుముద్దద్ది మౌనంగా కళ్ళు మూసుకుంది అతుల్య. తన ప్రెషర్స్‌ని ఆమె ఇష్టంగా ఆస్వాదిస్తుందని అర్థమైన శక్తి, నవ్వుకుంటూ నెమ్మదిగా ఆమె నడుం మీద నుండి తన చేతిని వెనక్కి తీసి, అక్కడ ఆమె టీ షర్ట్ సరిచేసి, "నువ్వు నిజంగా నా బంగారానివే" అని నవ్వుకొని, ఆమె తల నిమురుతూ, అర్ధరాత్రి వరకు అక్కడే అలానే ఉండిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడో కష్టంగా అతుల్యని వదిలి వెళ్ళలేక తప్పక మనసుకి సర్ది చెప్పుకొని, ఆమెను జాగ్రత్తగా ఎత్తుకొని బెడ్ మీదకు పడుకోబెట్టి, ఆమెకు నిండుగా దుప్పటి కప్పి, ప్రేమగా ఆమె నుదిటి మీద ముద్దు పెట్టి, అక్కడి నుండి వెళ్ళడానికి వెనుతిరిగి, అతుల్య నిద్రలో సీబీ, "నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు కదా" అని మత్తుగా కలవరించడం విని అక్కడే ఆగిపోయాడు. ఆమె ఆమె ప్రశ్నలకు ఒక్కసారిగా శక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారణం, అతుల్య నిద్రలో మాట్లాడిన ఆమె గొంతు జీరబోవడం, ఆమె కళ్ళు చెమ్మగిల్లడం శక్తి దృష్టి దాటిపోలేదు. అందుకే అతని మనసుకి చాలా కష్టంగా అనిపించింది. వెంటనే వెళ్లి అతుల్య పక్కన బెడ్ మీద కూర్చొని ఆమె తల నిమురుతూ, "ఇప్పుడే కాదు బంగారం, నేనెప్పటికీ నీతోనే ఉంటాను. కానీ నువ్వు నేను అనుకుంటున్న అతుల్యగా ధైర్యంగా మారాలి" అనుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టి చాలా కష్టంగా ఆమెను వదిలి అక్కడి నుండి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఉదయాన్నే వెచ్చని సూర్యకిరణాలు మోమును ముద్దాడుతుంటే ఎప్పుడూ లేనంత బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచిన అతుల్య రాత్రి శక్తి రావడం దగ్గర నుండి అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలేసరికి కంగారుగా తనెక్కడుందో చూసుకుంది. తను బెడ్ మీదే ఉండేసరికి రూమంతా చూసుకుంది. ఎక్కడ శక్తి ఆనవాళ్లు లేకపోవడంతో అదంతా తన భ్రమే అనుకొని అనుమానం కలగగానే ఒక్కసారిగా మనసంతా భారంగా మారిపోయింది అతుల్యకు. కానీ ఆమె మనసు అతని ప్రశంసని నిజం అని చెప్తుంటే ఎటూ తేల్చుకోలేక ఫ్రెష్ అయి వచ్చి అప్పటికే టైం అవ్వడంతో కాలేజ్‌కి బయలుదేరింది. అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకున్న శక్తి అప్పుడే తన సబార్డినేట్ ఏవో డీటెయిల్స్ పంపడంతో అవి చెక్ చేసి నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఉదయం కూడా ఎప్పుడుగో కానీ శక్తి మెలకువ రాలేదు శక్తికి. కానీ నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి వచ్చి తల్లితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చి ఎవరి దారిన వాళ్ళు, ఎవరి వర్క్ ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. శక్తి హ్యాండిల్ చేస్తున్న ఆ మారన్ కేస్ చాలా వరకు కొలిక్కి రావడమే కాదు, ఆ కేస్‌కి సంబంధించి కొన్ని బలమైన సాక్ష్యాధారాలు కూడా సంపాదించి, అవి చాలా గోప్యంగా, అలాగే చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు శక్తి. కలుగులో ఉన్న ఎలక బయటకు తీసుకొచ్చి రావడానికి ఎరవేసినట్టు, ఇప్పటి వరకు అసలు ఎలా ఉంటాడో తెలియని మారన్ని కూడా బయటకు లాగడానికి తనదైన శైలిలో అతని చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొని రావడానికి తన ప్రయత్నంలో తనున్నాడు శక్తి. 2 రోజులు అదే బిజీలో ఉండిపోయాడు. కానీ అతుల్యకు అలాగే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను నైట్ టైం కలిసి మొన్నటిలానే ఒకరికొకరు భోజనం తినిపించుకోవడం, అలాగే శక్తి అతుల్యను తన మీద పడుకోబెట్టుకొని కబుర్లు చెప్తూ, ఆమె చెప్పే కబుర్లు వింటూ అర్ధరాత్రి వరకు ఆమె దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉదయం అయ్యేసరికి పోలీస్ మోడ్‌లోకి రావడం కామన్ అయిపోయింది శక్తికి. 2 రోజుల తర్వాత శక్తి దయ వల్ల అసలు నిద్ర పట్టక తెల్లారి నిద్ర లేచే అలవాటు కాస్త అర్ధరాత్రి వరకు అతని గుండెల మీద నిద్రపోవడంతో నైటంతా హాయిగా నిద్రపోతూ ఉదయం కాలేజ్ టైం దగ్గర పడ్డాక లేవడం, లేచాక కంగారుగా రెడీ అయ్యి అంతకంటే కంగారుగా కాలేజ్‌కి వెళ్ళడం అతుల్యకి అలవాటైపోయింది. అలానే ఈరోజు లేట్‌గా లేచినా అలవాటు ప్రకారం కంగారుగా రెడీ అయ్యి వల్లిగారు టిఫిన్ చేసి వెళ్ళమని పిలుస్తున్నా వినకుండా తొందరగా కాలేజ్ ఎందుకో ఈరోజు ఉదయం నిద్రకి చేరుకుంది. లేచిన దగ్గర నుండి అతుల్య మనసేం బాగాలేదు. పైగా ఉదయం నుండి పదే పదే శక్తిని గుర్తొస్తుంటే అతన్ని చూడాలని మనసు పదే పదే గొడవ చేయడం మొదలుపెట్టింది. క్లాసెస్ కూడా సరిగ్గా వినబుద్ధి కాక శక్తి ఏమైనా తన కోసం వస్తాడేమోనని లైబ్రరీకి వెళ్లి కూర్చుంది. ఈ మధ్య కాలేజ్ వ్యవహారాల్లో పడి అతుల్యని కలవడమే కుదరట్లేదు అవంతి గారికి. దాంతో శక్తి కోసం వెయిట్ చేస్తున్న అతుల్య దగ్గరికి అవంతి గారు రావడంతో కొంతలో కొంత ఆమె మనసు తేలిక పడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ
కలవడంతో మాటల్లో పడి టైం చూసుకోకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. సాయంత్రం కాలేజ్ ముగిశాక అవంతి గారి కాల్ రావడంతో టైం చూసుకొని ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పుడిక ఇద్దరు బాయ్ చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. అతల్లి ఇంటి దారి పట్టక దారిలో ఒక చోట చాలాసేపు కారాగిపోవడంతో విసుగ్గా ముందుకు చూసిన అతుల్య ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అక్కడ శక్తి ఎప్పుడూ లేనిది యూనిఫామ్‌లో ఉండడమే కాదు, స్టైల్‌గా పోలీస్ జీప్‌కి ఆనుకొని తన సబార్డినేట్స్‌కి ఒక వ్యక్తిని ఇష్టమొచ్చినట్టు కొడుతూ ఉంటే, శక్తి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న ఆ వ్యక్తి తన వల్ల ట్రాఫిక్ ఆగిపోవడం చూసి, జనాల మధ్య నుండి ఎలా అయినా తప్పించుకోవాలనుకొని తప్పించుకునే ప్రయత్నం చేయబోతుండగా, అప్పటి వరకు కూల్‌గా ఉన్న శక్తి తన పాకెట్ నుండి గన్ తీసి అతని వెనక నుండి మోకాళ్ళ మీద షూట్ చేయడంతో అతనప్పటికే బాగా దెబ్బలు తినడం వల్ల అక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో పోలీసులతన్ని పోలీస్ జీప్‌లో ఎక్కించి తీసుకొని వెళ్ళగానే శక్తి ట్రాఫిక్ పోలీస్‌ని పిలిచి తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పి తన బుల్లెట్ మీద వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అదంతా చూసిన అతుల్య శక్తి పోలీస్ అని తెలియగానే ఎందుకో శక్తి తనకి ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయం ఆమెలో ఇంకా పైగా ఇన్ని రోజులు ఈ విషయం పెరిగిపోయింది. తన దగ్గర దాచిపెట్టినందుకు అతుల్యకి కోపం, బాధ అన్ని ఎమోషన్స్ కలగలిపి ఏడుపొస్తుంటే ఫ్రంట్ సీట్‌లో ఉన్న సెంధిల్‌తో "అన్నా గో ఫాస్ట్" అనడంతో అప్పటికే ట్రాఫిక్ క్లియర్ అవ్వడం వల్ల సెంధిల్ కూడా డ్రైవర్‌ని తొందర పెట్టాడు. ఇంటికి చేరుకోవడం ఆలస్యం. అతుల్య వెంటనే తన రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకొని ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది. కళ్ళు మూసుకున్న అతుల్యకు తనకి శక్తి పరిచయమైన దగ్గర నుండి వారిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటే చాలా బాధగా అనిపించింది. శక్తి తన దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాడో అర్థం కాక ఏడుస్తూ అలానే నిద్రపోయింది అతుల్య. ఉదయాన్నే లేచిన శక్తి ఒక ఇంపార్టెంట్ కేసు విషయమై ఐజీ గారిని కలవడానికి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఆ కేసు విషయం డిస్కస్ చేస్తూ అక్కడే తను డీసీపీ మురళీధర్ గారు అక్కడే ఉండిపోయారు. సాయంత్రం అవుతుండగా శక్తికి తన సబార్డినేట్ నుండి మారన్ రైట్ హ్యాండ్‌లా ఉంటూ అతను చేసే ప్రతి చెత్త పనిలో ముందుండే ఆ వ్యక్తి తాము వేసిన ఎరలో మారన్‌కి బదులుగా అతను చిక్కాడని తెలిసింది. ఆ విషయం తెలియడం ఆలస్యం. శక్తి తన టీంతో కలిసి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. తీరా వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను పోలీసుల నుండి తప్పించుకొని రోడ్డు మీదకి రావడంతో అప్పుడే ట్రాఫిక్ ఆగిపోయింది. ఎలాగో పోలీసులకు చిక్కాక అతను పోలీస్ స్టేషన్‌కి తరలించకుండా ఒక సీక్రెట్ స్పాట్‌లో అతనుంచి అతని ప్లేస్‌లో అతనిలానే ఉండే మరో వ్యక్తిని స్టేషన్‌కి తీసుకెళ్లారు పోలీసులు. ఆ టీమంతా శక్తికి బాగా నమ్మకస్తులు కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియలేదు. వాళ్ళు అలా దారిలో మనిషిని మార్చి స్టేషన్‌కి వెళ్ళగానే శక్తి అతన్ని దాచిపెట్టిన ప్లేస్‌కి వెళ్ళాడు. అప్పటికే శక్తి అభికి కాల్ చేసి తనకి నమ్మకస్తుడైన డాక్టర్‌ని పిలిపించి అతనికి ట్రీట్మెంట్ చేయించమని చెప్పడంతో శక్తి అక్కడికి వెళ్ళేసరికి అతనింకా స్పృహలోకి రాలేదు. డాక్టర్ అతను రేపటి వరకు స్పృహలోకి రాడు అని చెప్పడంతో అతనికి థాంక్స్ చెప్పి పంపించేశారు అభి, శక్తిలు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శక్తి ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయ్యి వచ్చి అవంతి గారితో కలిసి డిన్నర్ చేసి ఆవిడతో కలిసి కాసేపు కబుర్లు చెప్పి అతుల్య దగ్గరికి బయలుదేరాడు. శక్తి గురించి అలాగే బాధపడుతూ నిద్రపోయింది అతుల్య. వల్లిగారు భోజనం పట్టుకొచ్చి ఎన్నిసార్లు పిలిచినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఈ మధ్య స్థిరంగా ఉండని అతుల్యను గమనిస్తూ ఆమెను ఒకవేళ నిద్రపోతుందేమో అనుకుని పిలిచి పలకకపోవడంతో ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిన ఒక గంటకి ఎప్పటిలానే విండో నుండి రూమ్‌లోకొచ్చిన శక్తికి అసలు రూమ్‌లో ఒక్క లైట్ కూడా ఆన్ చేసి లేకపోవడంతో బాగా చీకటిగా ఉన్న ఆ రూమ్‌ని చూసి ఏంటిది బంగారం ఇంట్లో లేదా ఏంటి? అనుకుని ఆ చీకట్లోనే స్విచ్ బోర్డ్ వెతికే సాహసం చేయలేక మొబైల్‌లో టార్చ్ ఆన్ చేసి రూమంతా చూసిన శక్తికి బెడ్ మీద పడుకున్న అతుల్య కనిపించింది. ఎప్పుడూ లేనిది అప్పుడే నిద్రపోయిందేంటి అనుకుంటూ బెడ్ లైట్ ఆన్ చేసి మొబైల్‌లో టార్చ్ ఆఫ్ చేసి పాకెట్‌లో పెట్టుకొని నెమ్మదిగా అతుల్య పక్కన బెడ్ మీద కూర్చున్నాడు శక్తి. అతుల్య మొహమంతా ఆమె జుట్టు పరిచినట్టుగా ఆమె మొహమంతా కప్పేయడంతో నెమ్మదిగా వాటిని తప్పించి ఆమె ఫేస్‌ని క్లియర్‌గా చూసిన శక్తికి ఆమె మొహమంతా వాడిపోయి బాగా ఎడవడం వల్ల
కంటి కింద కన్నీటి చారలు కనిపించగానే ఒక క్షణం ఆమె ఎందుకు అంత బాధపడిందో అర్థం కాక తన మనసంతా భారంగా మారిపోయింది. కానీ అప్పటికే బయటకు రావడానికి రెడీగా ఉన్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకొని నెమ్మదిగా ఆమె తల నిమురుతూ బంగారం అని పిలవగానే అప్పటికే శక్తి స్పర్శకు కాస్త మేలుకున్న అతుల్య శక్తితో ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేక కళ్ళు తెరవాలని ఉన్నా తెరవకుండా నిద్ర నటించడం మొదలుపెట్టింది. అలా శక్తి ఎన్నిసార్లు పిలిచినా అతుల్య కళ్ళు తెరవకపోవడంతో ఆమెను పరీక్షగా గమనించిన శక్తి ఆమె మేలుకునే ఉంది అని అర్థం కావడంతో నెమ్మదిగా బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీదున్న వైట్ వ్యాప్స్ తీసుకొని ఆమె ఫేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, "నీ కోపం, బాధ నా గురించని అర్థమైందిరా బంగారం. అది నా గురించి అయినప్పుడు నాతో మాట్లాడు. గొడవ పడో, లేక తిట్టో, కొట్టో సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా మౌనంగా ఉంటే ఎలారా?" అన్నాడు బాధ. అప్పటి వరకు కోపాన్ని, బాధని కంట్రోల్ చేసుకున్న అతుల్య శక్తి మాటలకు ఆమె బాధ ఇంకాస్త ఎక్కువవ్వడంతో వెంటనే లేచి శక్తి కాలర్ పట్టుకొని, "ఎందుకురా నన్ను మోసం చేశావు? నా దగ్గర ఎందుకు నిజం దాచావు? నిన్నెంతగా నమ్మానో తెలుసా? నీలోనే మా అమ్మానాన్నల్ని చూసుకొని సంబరపడుతున్న నన్ను మోసం చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఎందుకిదంతా చేశావు?" అని అడిగింది. కోపం, బాధ కలగలిపి ఏడుస్తూ. ఆమె మాటలు, ఆమె కన్నీళ్లు, ఆమె బాధ అన్నీ శక్తి మనసుని కలిచివేస్తుంటే అసలు ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద టైమేం పట్టలేదు శక్తికి. అర్థమైన మరుక్షణం తన కాలర్ పట్టుకొని తన గుండెల మీద పడి ఏడుస్తున్న అతుల్య భుజాలు పట్టుకొని తన ముందుకు తెచ్చుకొని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ బంగారం అని పిలిచాడు కూడుకుపోయిన గొంతులో. అతుల్య మనసు అంత బాధలో ఉన్నా కూడా శక్తి గొంతులో బాధ ఆమెకు తెలిసేసరికి బాధగా తలెత్తి శక్తి కళ్ళలోకి చూసింది. ఆమె అలా తన కళ్ళలోకి చూసిన మరుక్షణం శక్తి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, "నిజంగా నేను నిన్ను మోసం చేశానని నువ్వు నమ్ముతున్నావా బంగారం?" అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతుల్య శక్తి కళ్ళల్లో ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చేరిన కన్నీళ్లను, ఆ కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న అనంతమైన ప్రేమను చూస్తూ శక్తి తనని తాను మోసం చేశాడని ఆమె మనసు మాత్రమే కాదు, ఆమె మెదడు కూడా ఒప్పుకోకపోవడంతో వెంటనే శక్తిని గట్టిగా హగ్ చేసుకొని, "నా సీబీ నన్ను మోసం చేయడు. నా సీబీకి నేనంటే ప్రాణం కదా! మరెందుకు నా దగ్గర ఈ నిజం దాచిపెట్టావు?" అని అడిగింది మరింత గట్టిగా చుట్టుకుపోతూ. ఆమె తన మీద చూపిస్తున్న నమ్మకానికి శక్తి మనసు కాస్త తేలిక పడగానే, కాదు చాలా సంతోషంగా అనిపిస్తుంటే ఆమె వెన్ను నిమురుతూ, "ఏడవకురా" అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి, "నేను నీ దగ్గర ఈ విషయం దాచలేదు. కాకపోతే టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయని వేచి చూశాను అంతే. అయినా నేను నిన్న కలిసిన ప్రతిసారి యూనిఫామ్‌లో లేకపోవచ్చు కానీ నా దగ్గర ఎప్పుడూ గన్నుంటుంది. కనీసం నన్ను హగ్ చేసుకున్నప్పుడైనా నువ్వు గమనించకుండా నన్నంటే ఎలా బంగారం?" అని అడిగాడు నవ్వుతూ. శక్తి ప్రశ్నకు అతుల్య కోపంగా చూస్తూ, "నీ టచ్ నన్ను అసలు స్పృహలో ఉండనిస్తే కదా సీబీ నేను నిన్ను గమనించేది" అని మనసులో అనుకొని, "అంటే నిన్ను హగ్ చేసుకున్న ప్రతిసారి నీ బాడీ అంతా తడుముతున్నాను అనుకున్నావా ఈడియట్" అంటూ కోపంగా శక్తిని కొట్టడం మొదలుపెట్టింది అతుల్య. ఆమె మళ్ళీ తన దగ్గర అల్లరి చేయడంతో శక్తి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా కొడుతున్న ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని తమ మధ్య గాలి కూడా దూరానంత గట్టిగా హగ్ చేసుకొని, "నేను నీ దగ్గర ఈ విషయాలు దాచలేదు బంగారం. కానీ నీకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి బంగారం. తొందరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి." పైగా ముద్దు పెట్టి అనుకొని ప్రేమగా అతుల్య నుదిటి మీద, "నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఈలోపు నువ్వు తినడానికి నేనేదోకటి తీసుకొస్తాననగానే" అతుల్య కంగారుగా, "ఎలా తీసుకొస్తావ్? నువ్వు ఇంట్లోకి వెళ్తావా? అమ్మో! నిన్ను కానీ చిత్తప్ప చూశాడంటే మామూలుగా ఉండదు. అస్సలొద్దు" అంటూ తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న అతుల్యని చూసి శక్తి నవ్వుకుంటూ ఆమె నడుం గిల్లాడు. ఊహించని విధంగా శక్తి చేసిన పనికి అతుల్య ఫ్రీజ్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేసరికి శక్తి నవ్వుకుంటూ ఆమెను వదిలి ఆమె వార్డ్రోబ్ నుండి ఆమెకు నైట్ డ్రెస్, టవల్ తీసి బంగారం అని కదపడంతో తేరుకొని
వెంటనే శక్తి చేతిలో బట్టలు తీసుకొని అక్కడి నుండి వాష్రూమ్‌కి మెరుపు వేగంతో పారిపోయి డోర్ లాక్ చేసుకుని శక్తి చేసిన పనికి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతలో బయట ఉన్న శక్తి అతుల్య కంగారు చూసి నవ్వుకుంటూ వాష్రూమ్ డోర్ నాక్ చేసి, బంగారం నేను బయటికి వెళ్తున్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. ఈలోపు నువ్వు కాస్త ఆ సిగ్గుని పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వు అని నవ్వుకుంటూ శక్తి బయటకు వెళ్లి దగ్గరలో ఉన్న హోటల్ నుండి వేడివేడి ప్రాన్స్ బిర్యానీ పార్సల్ చేయించుకొని తిరిగి అతుల్య దగ్గరికొచ్చేసరికి ఆమె అప్పటికే ఫ్రెష్ అయి శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంది. శక్తి రావడం చూసిన అతుల్య కోపంగా అతన్ని కొడుతూ, ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నావు. అసలు సెక్యూరిటీకి కానీ దొరికితే నీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే నాకు ఊపిరి ఆడట్లేదు. కానీ నీకు అసలు భయమన్నదే లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏంటి అని గయ్యమంటూ లేచేసరికి శక్తి నవ్వుకుంటూ అతుల్యని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టి పార్సల్ ఓపెన్ చేసి ఆమెకి తినిపిస్తూ, మొదటి విషయం, అవును, ఇది నా అత్తారిల్లే. నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది. ఇక రెండోది, మీ సెక్యూరిటీకి నన్ను పట్టుకునేంత సీన్ లేదు బంగారం. అయినా ఇక్కడున్నది సాధారణమైన వ్యక్తి కాదు. ఏసీపీ శక్తి రాఘవేంద్ర. నేను వేసే ఎత్తులకు చిత్తు చెయ్యాలంటే ఎదుటివాడైతే మరో శక్తి రాఘవేంద్ర అయ్యుండాలి. లేదంటే నాకంటే బలవంతుడయ్యుండాలి. మీ వాళ్ళకంత సీన్ లేదులే. ఇక తిరగడం అంటావా? నా పెళ్ళాం దగ్గరికి నా ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు నాకుంది. కాదని ఎవడనగలడు చెప్పు అని అడిగాడు. అప్పటికే ఆమెను తినిపించడం అయిపోవడంతో ఆమె నోటికి వాటర్ గ్లాస్ అందిస్తూ శక్తి మాటలకు అప్పటి వరకు కోపం, భయం ఇలా రకరకాల ఎమోషన్‌లో ఉన్న అతుల్య నా పెళ్ళాం అనేసరికి సిగ్గుపడుతూ తలదించేసుకుంది. ఆమె మొహంలో సిగ్గు వల్ల వాలిపోయిన కనురెప్పలు, ఎర్రగా మారిన ఆమె చెక్కిళ్ళు శక్తిని కంట్రోల్ తప్పేలా చేస్తుంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి అతుల్యని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆమె ముంగుర్లు సవరిస్తూ, బంగారం, రేపు నీకు నా లైఫ్‌లో బాగా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అనగానే అతుల్య శక్తి గుండెల్లో ఒదిగిపోతూ చిన్నగా తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ ఎవరు సిబి అని అడిగింది. ఆమె ప్రశ్నకి నవ్వుతూ చూస్తావు కదా నీకే తెలుస్తుందిలే, తొందర ఎందుకు అనడంతో ఆ విషయాన్ని కాస్త లైట్ తీసుకొని శక్తి చెప్పే మాటలు వింటూ అప్పటికే బాగా ఏడవడం వల్ల అలసిపోయిన అతుల్య రోజూ కంటే చాలా తొందరగా నిద్రపోవడంతో శక్తి జాగ్రత్తగా అతుల్యని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి ఏడవడం వల్ల వాచిన ఆమె కనురెప్పల మీద సున్నితంగా తన పెదాలను అద్ది అక్కడి నుండి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు శక్తి. ఇంటికి వెళ్లిన శక్తి అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తను పోలీస్ అని తెలిస్తేనే ఆమె ఇంతగా రియాక్ట్ అయింది. ఇక తను హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ కేస్ ఎప్పుడో మరుగున పడిన తన తల్లిదండ్రుల కేసని తెలిస్తే ఇప్పటికైనా నేరస్తుల్ని పట్టుకుంటాడని సంతోషిస్తుందో, లేకపోతే తను ప్రొఫెషన్‌కి ఆమె మనసులో దాగున్న భయంలానే ఈ విషయాలను కూడా భయపడుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు శక్తి. కానీ ఏది ఏమైనా అతుల్య తల్లిదండ్రులు యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసుకోవాలి అని శక్తి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ హంతకుడు వరకు చేరుకున్నట్టే, కాకపోతే ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతా క్లియర్ అయ్యాక అతుల్య దగ్గర ఓపెన్ అవ్వాలి అనుకున్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పి ఆమెను ఇంకా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ప్రస్తుతానికి చెప్పకుండా ఆగిపోయాడు. శక్తి అతుల్యకు పరిచయం చేయాలనుకుంటుంది ఎవరు? శక్తి తన తల్లిదండ్రుల కేస్ డీల్ చేస్తున్న విషయం అతుల్యకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? చూద్దాం నెక్స్ట్ పార్ట్. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.